RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు మండలం పాత సోమిని గ్రామం మారుమూల దట్టమైన అటవీ ప్రాంతంలోని తెలంగాణ ఆదివాసులు గత స్వాతంత్ర్యం ముందు నుండి ఈ ప్రాంతంలో ఉన్నాం. స్వాతంత్ర్యం వచ్చిన సమస్యలు పరిష్కారం కావడం లేదు. విద్య, వైద్యం, రోడ్లు తదితర అనేక సౌకర్యాలు లేవు. సమస్యలతో ఉన్న పట్టించుకునే నాదుడే లేరని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆసిఫాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు నైతం రాజు సందర్శించి గ్రామస్తులతో సమస్యలు తెలుసుకుని మాట్లాడారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన విద్యార్థులకు పాఠశాల భవనం లేక పశువుల పాకలో విద్యా బోధన కొనసాగుతోందని, విద్యార్థులు వర్షాకాలంలో తడుస్తూ పశువుల పాకలో చదువుకుంటున్నారని, ఎప్పుడు విషపురుగుల వల్ల ప్రమాదం జరుగుతుందని భయాందోళనతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చేస్తూ ఉపాధ్యక్షులు రాజుకు విన్నవించారు. అధ్యక్షులు మాట్లాడుతూ ఇటు విషయం స్థానిక నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఆయా శాఖల అధికారులకు విన్నవించడం పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే విద్యార్థుల భవిష్యత్తుకై విద్యా బోధనకు పాఠశాల భవనం మంజూరు చేసి ఆదుకోవాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. स्कूल बघा तुम्ही स्कूल बिल्डिंग बघा म्हणता अगमंत मरिगे बार उदुती उलसन्नाल मानता येते उदुतमिंती నన్ను బగట సారేని నన్ను పదిటాలు చూడండి. ఇది బెజ్జూరు మండలంలోని సోమిని గ్రామ పంచాయతీలోని పాత సోమిని గ్రామము స్కూల్ పరిస్థితి, స్కూల్ బిల్డింగ్ వెనకాల ఉంది. అది శిథిలావస్థకు చేరింది. దాన్ని తిరిగి పునర్నిర్మాణం చేసే పరిస్థితి అయితే లేదు. ఇక్కడే పక్కన ఎడ్ల కొట్టంలో లేదంటే ఈ చెట్టు కింద ఇక్కడ ఈ పిల్లలు చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా నేను ఐటీడీ పిఓ గారికి, కలెక్టర్ గారికి, డీడీ మేడం గారికి నేను మా సోమిని పిల్లల నుంచి మా పంచాయతీ నుంచి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంత దారుణంగా ఇట్లాంటి చదువులు ఉంటే ఎట్లా మా ఆదివాసులు ముందుకు వెళ్ళేది ఎట్లా ఉంటుంది? కొద్దిగా ఆలోచించండి. ఆ స్కూలు మళ్ళొక స్కూల్ బిల్డింగ్ లేదా దానన్నా మరమ్మతులన్నా చేయండి, లేదంటే ఇంకో స్కూల్, కొత్త స్కూల్ అన్నా కట్టించండి. ఇంకా చెట్ల కింద చదువులు అయితే ఎట్లా సాగుతాయి? పక్కనే ఎడ్లు ఉన్నాయి, కొట్టము వెనకమాలనేమో అది అక్కడ కూర్చుందామంటే కూలిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ టీచర్ కూడా చదువు చెప్పడానికి రావడానికి కూడా భయపడే పరిస్థితి ఉంది. అది ఒకవేళ అట్లాంటి పరిస్థితుల్లో మా ఆదివాసీల చదువులు సాగుతూ ఉన్నాయి. ఇంకా మా జాతికి ముందు వెళ్ళే అవకాశం ఉంటుందా ఇట్లాంటి పరిస్థితుల్లో చెట్ల కింద చదువుకుంటే? కాస్త నేను జిల్లా అధికారులకు, కలెక్టర్ గారికి, ఐటీడీ పిఓ గారికి, అట్లనే మన ఆసిఫాబాద్ డీడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ విషయంలో మీరు పునరాలోచిస్తే మా ఆదివాసీ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ ఈ స్కూల్లో అంటే వీళ్ళ గ్రామస్తులను అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇక్కడ విద్యార్థులు ఇట్లా మరీ చెట్టు కింద ఈ ఎడ్ల కొట్టం పక్కన ఎందుకు స్కూల్ విద్యార్థులు కూర్చొని ఉన్నారు? అది కూడా కింద చాప వేసుకొని చిన్న చిన్న బెంచీలు వేసుకుని కూర్చొని ఉన్నారు. కాబట్టి ఊరి వారి అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. మేము కోరేది ఒకటి ఏంటంటే, గత ప్రభుత్వం నుండి మేము కూడా ఎందరో వచ్చింది, ఎందరికో మేము కూడా విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా మాకు ఎట్లాంటి కూడా అభివృద్ధి మాకు ఇక్కడ చెందలేదు. మా పిల్లలు భవిష్యత్తు మీద అయితే చూస్తున్నారు, చెట్టు కింద చదువుతున్నారు. గత సంవత్సరాల నుండి కూడా ఇంతే జరుగుతుంది. ఎవరు వచ్చినా మనం పట్టించుకోవడం లేదు. ఈసారి కూడా వాళ్ళని పట్టించుకొని మా పిల్లల భవిష్యత్తు చూస్తారని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మా స్కూలు కావాలి. మా పిల్లలు కూడా మంచిగా భవిష్యత్తు ఉంది, బాగుపడాలి, చదువుకోవడానికి కూడా వీలు ఉండాలి. ఇటు వర్షాకాలం వచ్చిందంటే పిల్లలు కొట్టంలో కూర్చొని ఇబ్బంది పడుతున్నారు. అక్కడ పశువులు, ఒక పక్కల పశువులు, ఒక పక్కల పిల్లలు అది తిరగడానికి కూడా భయపడుతున్నారు. స్కూల్లో అక్కడ వెళ్ళామంటే మొత్తం పైకి చూస్తే పగుళ్ళు ఉన్నాయి, ఎప్పుడు కూలుతుందో కూడా తెలియదు. అసలు ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఒక చెట్టు కింద కూర్చొని స్కూల్ చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటారని మేము అనుకుంటున్నాం. జిల్లా అధికారులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంత దారుణమైన పరిస్థితుల్లో చూసారా, ఒక పక్కన పశువులు వెనకాల చూస్తున్నారు కదా, పశువులు, మేకలు, వెనకాల పశువుల దొడ్డి, కింద స్కూల్ పిల్లలు రోడ్డు పైన. ఇట్లాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈ పిల్లలు చదువుకుంటే ఎంత దారుణంగా ఉంటుందో మీకు కనీసము ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. ఇట్లాంటి
మారుమూల చిన్న పల్లెల గురించి ఆలోచించండి. ఇది పాత సోమిని బెజ్జూరు మండలం, పాత సోమిని గ్రామ పంచాయతీ, కొత్త సోమిని గ్రామ పంచాయతీలో కలిగిన ఒక గ్రామం. ఇది మారుమూల ప్రాంతము, మహారాష్ట్ర బార్డర్ కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి వీరికి పక్కా స్కూల్ భవనం నిర్మిస్తే బాగుంటుందని చెప్పేసి నేను అధికారులను వేడుకుంటా ఉన్నాను. పేరున ఈ పాత సోమిని గ్రామ ప్రజల తరపు నుంచి, ఈ మా స్కూల్ పిల్లల తరపు నుంచి, మా ఆదివాసీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా స్కూల్ భవనం నిర్మించాల్సిందే.